గతంలో 3 సంవత్సరాల క్రితము మాకు వివాహం అయి కూడా 2021లో వివాహం అయింది. గర్భఫలం లేదనమాట. ఆ నెల చాలా బాధతో వచ్చాను. అదే నెలలో దేవుడు మా గర్భాన్ని తెరిచాడు. ఆమేన్. అదే నెలలో దేవుడు గర్భాన్ని తెరిచాడు, చక్కని కుమారుని ఇచ్చాడు అనమాట. చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. అమ్మో ఎంత పెద్దగా అయిపోయాడు నీ కొడుకు. ఒకసారి గట్టిగా చెప్పలు కదా. ఈ తమ్ముడిని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. తమ్ముడు విజయవాడ మీటింగ్కి వచ్చాడు, దర్శి నుంచి వచ్చాడు. గర్భఫలం లేదు, కొడుకుని పట్టుకొని ఫస్ట్ టైం కదా సాక్ష్యం. ఫస్ట్ టైం చెప్పండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. గతంలో 3 సంవత్సరాల క్రితము మాకు వివాహం అయి కూడా 2021లో వివాహం అయింది. గర్భఫలం లేదనమాట. గర్భఫలం లేక నేను 2023లో లైవ్ చూస్తూ ఉన్నాను. నేను హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గానే చేస్తాను, గవర్నమెంట్ ఎంప్లాయీని. హాస్పిటల్ తిరిగినా కూడా మాకు ప్రాబ్లం ఏం లేదు, కానీ గర్భఫలం అందుకోవట్లేదు అనమాట. నేను ఇంకా బస్సులో వెళ్తూ వస్తుంటే లైవ్ చూశాను అనమాట. లైవ్ చూస్తూ 2023లో ఒకసారి రోజు ఇంటూ ఉండేవాడిని అనమాట. ఒకసారైనా వెళ్దాము అక్కడికి అనుకొని 24లో మందిరానికి విజయవాడ వెళ్ళాను. 24 ఖచ్చితంగా 6వ నెల వెళ్ళానమాట. 6వ నెల వెళ్ళంగానే ఏడ్చుకుంటూ వచ్చాను మందిరానికి. రావటం కూడా ఏడ్చుకుంటూ వచ్చాను. నేను ఒక్కనే వచ్చాను, నా భార్య కూడా రాలేదు. ఆ రోజు నా భార్య రాలేదు, నేను ఒక్కనే వచ్చాను. ఇట్లాగే గర్భఫలం లేని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే నేను అలాగే ఫస్ట్ స్త్రీలు అయిపోయిన తర్వాత నేను వచ్చాను. ఇట్లాగే అయ్యగారు అమ్మగారు ఉన్నారు, వాళ్ళ చేత ప్రార్థన చేయించుకొని ఆ నెల చాలా బాధతో వచ్చాను. అదే నెలలో దేవుడు మా గర్భాన్ని తెరిచాడు. ఆమేన్. అదే నెలలో దేవుడు గర్భాన్ని తెరిచాడు, చక్కని కుమారుని ఇచ్చాడు అనమాట. చాలా సంతోషం. ఈయన తీసుకొని రావటం ఫస్ట్ టైము. మొన్న కాల్ చేశాడు. ఎందుకు కాల్ చేసినావు? మొన్న లాస్ట్ మంత్ 19th ఫస్ట్ బర్త్డే అయింది. ఇప్పటి వరకు ఇలా చూపిలేదు. ఫస్ట్ బర్త్డే నేను ఒక 10,000 పంపిస్తున్నాను, శరణాలయంలో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టండి అన్న. ఫస్ట్ ఆ రోజు స్పాన్సర్ చేశాడు, వెంటనే దేవుడు గర్భాన్ని తెరిచాడు. కొట్టండి గట్టిగా చెప్పలు. మరలా ఫస్ట్ బర్త్డేకి 10,000 రూపాయలు పంపించి చక్కని ఆ భోజనాలు స్పాన్సర్ చేశాడు. బిడ్డని దేవుడు దీవించును గాక. ఇంత అందమైన కొడుకు పుట్టాడట. ఒకసారి గట్టిగా చెప్పలు కదండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. మేము పొద్దులి ఆ ప్రాంతానికి వెళ్తే చాలా అద్భుతమైన పరిచర్య చేస్తారు వీళ్ళు. అద్భుతంగా మమ్మల్ని చూసుకుంటారు. ఒంగోలు, పొదిలి, ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు మేము ఎక్కడ అడుగు పెట్టినా తమ్ముడు అక్కడ ఉంటాడు. ఒక ఆడపిల్ల చేసినట్టు చేస్తాడండి మాకు. అంత బాగా చూసుకుంటాడు. మేము వెళ్ళే వరకు, అడుగు పెట్టిన దగ్గర నుంచి వెళ్ళే వరకు కూడా అద్భుతమైన పరిచర్య చేస్తారు. మరి అందుని బట్టి కేవలం ప్రభుకి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నారు? పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు కూడా ఇలా వచ్చి సాక్ష్యం చెప్పబోతున్నారు. కొట్టండి గట్టిగా చెప్పలో, చేతులు పైకి లేపి చెప్పలు కొట్టండి. తండ్రి బిడ్డలను దీవించి ఆశీర్వదించి కృపతో నింపండి. యేసు నామంలో ప్రభువా, చక్కని కుమారునిచ్చావు తండ్రి. నీ పరిచర్య కోసం గుప్పిళ్ళు విప్పారు తండ్రి. కోట్లు విలువ చేసే కుమారుణ్ణి మీరు ఇచ్చారు. ఇంకను ఆర్థికంగా బిడ్డల్ని బ్లెస్ కృపతో నింపండి. మును పెన్నడు చూడండి, దీవెనతో నింపండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నాడా నీ కొడుకు? బాగున్నాడా? ఎవరిచ్చారు? ఏ దేవుడు? యేసయ్య. హ్యాపీగా ఉందా? కృప కలుగును గాక. ఎందుకు బాధపడుతున్నావు? సంతోషం. దేవుడిస్తే ఇలా ఉంటుంది. కృప కలుగును గాక, కృప కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి.